కాకినాడ భోగి గణపతి పీఠంలో 106వ శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఉపవాస దీక్షతో సుప్రభాత వేళలో దీపారాధన చేయడం వలన నవగ్రహ దోష నివారణ కలుగుతుందని గణపతి పీఠం తెలియజేసింది. శ్రీవారి 106వ జపయజ్ఞ పారాయణం సందర్భంగా స్వయంభు భోగి గణపతి పీఠంలో దివ్య దీపారాధన నిర్వహించారు. శ్రీవారి సేవా సమితి సభ్యులు సత్యవేణి, అనంతలక్ష్మి, కుమారి విజయలక్ష్మి, మల్లిక నాగమణి మున్నగువారు సహస్ర గోవింద నామాలను పఠించారు. పీఠం ఉపాసకులు రమణరాజు మాట్లాడుతూ, కలియుగ ఆది స్వయంభూగా శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో సాక్షాత్తు విష్ణువు అవతరించి 4,34,000 సంవత్సరాల కలియుగాంతం వరకు తిరుమల ఏడుకొండల ఆనంద నిలయంలో కలి ప్రభావంగా ధర్మరక్షణ కోసం నిలబడే ఉంటారని, లోక కళ్యాణమే శ్రీవారి సన్నిధానం అన్నారు. ప్రతి శనివారం ఉపవాస దీక్షతో గోవింద సంకీర్తనం చేయడం వలన నిత్య జీవితం శుభప్రదం అవుతుందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ దోషాలు ఉన్నటువంటి వారు ఎవరికైనా సరే కూడా పరిహారం కలుగుతుంది. కాబట్టి ఆరోగ్యవంతులైనటువంటి యువతీ యువకులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి దీపారాధన కార్యక్రమాన్ని కొనసాగించుకోవడం వల్ల శుభప్రదమైనటువంటి మేలు జరుగుతుంది. స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో 108 వారాల పాటు ఈ విధంగా 7 పిండి దీపాలు 7 వారాల పాటు వెలిగించుకోవడంతో పాటుగా 108 వారాల పాటు శ్రీవారి పాద పూజ కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం 106వ వారం జయప్రదమైంది. అక్టోబర్ 4ను పూర్తి చేసుకుని అక్టోబర్ 5న తిరుమల తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది. తద్వారాగా ఇక్కడ కోల సంబరము, అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ ఉత్సవం, 3,000 మందికి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం కాకినాడ సూర్యాపేట దూసలపూడి వారి వీధిలో అక్టోబర్ 11వ తేదీ శనివారం నాడు జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానితులే. లోక కళ్యాణార్థం కాలజ్ఞాన సహితంగా వెలిసినటువంటి శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస కవచ యజ్ఞ ధారణ జరిగినటువంటి సందర్భంలో పాదయాత్ర పూర్తి చేసుకుని ఆ క్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలు ఇక్కడ ప్రతిష్ఠితమయ్యి 108 వారాల పాటు పాద పూజా కార్యక్రమం జరిగింది.